గోడ కూలి 7గురు మృతి చెందడం. దీనికి బాధ్యులు ఎవరు అంటే ఖచ్చితంగా అక్కడ అధికారులు, లేదంటే అక్కడ ఇంజనీర్లు, లేదంటే అక్కడ ఆలయ ఈఓ, లేదంటే అక్కడ ఆలయ ఇన్ఛార్జ్ ఈఓ. ఖచ్చితంగా వీళ్ళే. వేరే వాళ్ళు ఎవరు అధికారం అక్కడ తప్పిదే అక్కడ కావాలని ఎవరో చనిపోవాలని అంత దూరం రారు. ఏది ఏమైనా ఫైనల్గా దీని మీద దాదాపుగా ఒక 7గురు మీద వేట్ అయితే పడింది. గుత్తేదారులు అలాగే 2 ఇంజనీర్ల మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకోబోతోంది. మరో 4 ఇంజనీర్లను సస్పెండ్ కూడా చేశారు. ఆలయ ఈవో ఆయన ఇంత జరుగుతూ ఉంటే ఒక బృహత్తరమైన కార్యక్రమం, అది కూడా సింహాచలం ఆలయంలో, ఆలయానికి సంబంధించిన ఈవో లీవ్ మీద వెళ్ళిపోవడం ఏంటి? తిరుమల బ్రహ్మోత్సవాలు ఎంత అద్భుతంగా జరుగుతాయో, స్వామివారి ఎంత బ్రహ్మాండంగా జరుగుతాయో, ఇక్కడ సింహాచలంలో కూడా చందనోత్సవం అనేది అంత అద్భుతంగానే జరుగుతుంది, అంత బ్రహ్మాండంగా జరుగుతుంది. దానికి ఖచ్చితంగా ఆలయ ఈవో అక్కడ ఉండాలి, ఉండి ఆ కార్యక్రమాన్ని దగ్గరుండి జరిపించాలి, అన్ని ఏర్పాట్లు చూసుకోవాలి. అంతేగాని సెలవు పెట్టేసి ఇన్ఛార్జ్ ఈవోని పెట్టేసి వెళ్ళిపోవడం ఏంటి?